హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్స్‌లో తింటే ఎలా ఉంటుందో సేమ్ ఇంట్లో చేసుకున్నా కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే బిర్యానీల కంటే ఇలా పన్నీర్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మనం పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో రావాలి అంటే కనుక బాస్మతి రైస్‌ని తీసుకోవాలండి. ఈ బాస్మతి రైస్‌లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఈ బాస్మతి రైస్ ప్లేస్‌లో మనం రెగ్యులర్‌గా రైస్ వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. అదైనా కూడా బానే ఉంటుంది. కాకపోతే బాస్మతి బియ్యం అయితే టేస్ట్ బావుంటుందనమాట. బాస్మతి బియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ తీసుకోవాలండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదండీ! ఆ బియ్యానికి నేను 2 పన్నీర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రెష్‌గా ఉండే పన్నీర్ తీసుకుంటే మనకి సాఫ్ట్‌గా ఉంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవటం వల్ల మనం తినే ప్రతి బిర్యానీ ముద్దలోకి పన్నీర్ క్యూబ్స్ అనేవి తగులుతాయన్నమాట తినేటప్పుడు. ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవి అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. పన్నీర్ ఇంకొంచెం కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. పన్నీర్ ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మసాలాలతో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే కనుక పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్‌కి కొంచెం ఎక్కువగా పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు కూడా ఫ్రెష్‌గా ఉన్న పెరుగే తీసుకోవాలండి. ఈ పెరుగుని ఇంట్లో పెరుగు కంటే మనం బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ పెరుగు అయితే కమ్మగా టేస్ట్ బావుంటుందండి. తర్వాత ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకున్నాం కదా! ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. క్యాప్సికమ్ ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్‌ని తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం చేతితో నలిపితే కనుక వేటికవే పొరలు పొరలుగా ఊడి వచ్చేస్తాయన్నమాట. అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని మనం ముందు రోజే చేసుకున్నామంటే బిర్యానీ వేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇలా పాన్ అంతటికి స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా 5 నిమిషాలకు ఒకసారి చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగుతాయి. తర్వాత త్వరగా మాడిపోకుండా ఉంటాయండి. అదే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసామంటే త్వరగా మాడిపోతాయన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి. అంత అవసరం లేదు. కొంచెం ఆయిల్ తోటి ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని చేసుకోవచ్చు. చూడండి ఫ్రై అయిపోయినాయి కదండీ! అన్నీ కూడా ఈవెన్‌గా చక్కగా ఫ్రై అయినాయన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా మనం ఒక పక్కకు తీసేసుకోవచ్చు. ఈ ఆనియన్స్‌ని ఒక టిష్యూ పేపర్ వేసి ఆ టిష్యూ పేపర్‌లోకి తీసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఉన్నా కూడా టిష్యూ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని రోజుల వరకు నిల్వుంటాయండి. వెంటనే వాడుకోవాలి అంటే కనుక టిష్యూ పేపర్ మీద వేయాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే ఇలా ఫ్రై చేసుకొని మనం వాడేసుకోవచ్చు అనమాట బిర్యానీల్లోకి. ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఒక గ్రేవీ వస్తుందండి. అది మనం చికెన్ కర్రీలో వేసుకున్నా, చికెన్ ఫ్రై చేసుకున్నా, లేకపోతే పచ్చి రొయ్యలు ఫ్రై చేసుకున్నా
ఎందులోకైనా కూడా చాలా బావుంటుందండి. మనం పన్నీర్ కర్రీ చేసుకున్నా కూడా అందులోకి ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని ఇలా మిక్సీ పట్టి వేసుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుందండి టేస్ట్ అయితే. మనం ముందుగా పన్నీర్‌కి మసాలాలు పట్టించాం కదండీ! అందులో మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ మనం ఏ బిర్యానీలోకైనా కూడా వాడుకోవచ్చండి. ఇది మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. ఒక 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలి. 2 అనాస పువ్వులు, ఒక 5, 6 యాలుకలు, జాపత్రి, అలాగే రాతి పువ్వు వేసుకోవాలండి. ఈ రాతి పువ్వు మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా కూడా దొరుకుతుందండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువగా వేసుకుంటాము. ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇవన్నీ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగితేనే మనకి ఆ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుందండి. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇలా వడకట్టేసుకోవాలి. మనం తినేటప్పుడు ఇవన్నీ కూడా మనకి తగలకుండా ఉంటాయండి. ఎలాగూ ఈ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగి మనం రైస్ వండుకునేటప్పుడు ఆ రైస్ అంతటికీ పడుతుందండి. అందుకని చెప్పి మసాలా దినుసులన్నీ కూడా నేను తీసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక అలానే ఉంచేసుకోవచ్చండి. ఈ బియ్యం మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదండి. బాగా నానితేనే మనకి రైస్ చక్కగా ఉడుకుతుంది. ఈ మరుగుతున్న ఈ వాటర్లో మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకుని మనం గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నానపెట్టుకోవటం వల్ల మనకి పలుకు లేకుండా చక్కగా ఉడుకుతుందండి. బాస్మతి రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి. మనం బాస్మతి రైస్ని ముందుగానే నానపెట్టుకున్నాం కదండి. మనకి రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుంది అనమాట. మనకి పక్కన ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. వెడల్పాటి పాన్ పెట్టుకోండి. అడుగు బాగా దలసరిగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలాని ఇందులోకి వేసుకోవాలండి. మనం అన్ని స్పైసెస్ కూడా ఇందులో వేసి మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి మనం ఈ మసాలా ముద్దని ఈ పాన్లోకి అడుగున స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాని స్ప్రెడ్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పక్కనే ఇంకొక స్టవ్ పైన మనకి బాస్మతి రైస్ ఉడుకుతుంది కదండి. అది మనం ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. ఆ లేయర్ వేసుకోవడానికి మనకి ఒక 80% ఉడకాలండి రైస్ అయితే. మనకి ఈ మసాలాలో రైస్ బాగా కుక్ అవుతుంది కదండి. అందుకని మనం 80% ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటేనే మనకి ఈ మసాలా ఫ్లేవరు, అలాగే పుదీనా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుందండి. ఇప్పుడు మనకి ఒక 80% అయితే మనకి రైస్ ఉడికిపోయిందనమాట. వాటర్ ఏం లేకుండా రైస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని మనం ఈ పన్నీర్ మసాలా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. లేకపోతే ఏదైనా ఒక గరిటె తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పక్కన రైస్ ఉడుకుతూనే ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఒక లేయర్ వేసుకున్న తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన ఉడుకుతున్న రైస్‌ని మొత్తం స్ట్రెయిన్ చేసుకొని ఇంకొక లేయర్‌గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా అయినా పర్వాలేదు, గరం మసాలా అయినా పర్వాలేదండి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనకి రైస్ అంతా తెల్లగా లేకుండా కొంచెం యెల్లో కలర్‌లోకి రావాలి అంటే కనుక పాలల్లో కొంచెం పసుపు వేసి కలిపి ఇలా వేసుకోవాలండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక కుంకుమ పువ్వు అది నానపెట్టి వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని పైన అరిటాకు వేసుకోవాలండి. అరిటాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అరిటాకు లేకపోతే గనక మీ దగ్గర బటర్ పేపర్ కానీ, సిల్వర్ పేపర్ కానీ, లేకపోతే టిష్యూ పేపర్ అయినా వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మనకు బయటకి గాలి అనేది పోకుండా పెట్టుకోవాలండి.
లేకపోతే చుట్టూ గోధుమ పిండినైనా కలిపి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి బయటికి స్మెల్ రాకుండా ఉంటుంది. చక్కగా కుక్ అవుతుందనమాట. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతుందండి. అడుగు దలసరిగా ఉండటం వల్ల మీకు మాడిపోకుండా ఉంటుందండి. అదే తాటగా ఉంటే మీరు మీ దగ్గర ఐరన్ పెనం ఉంటుంది కదండీ! దోసల పెనం. ఆ ఐరన్ పెనం పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని పెట్టుకున్నా కూడా మాడిపోకుండా ఉంటుందండి. చూడండి చక్కగా అయితే కుక్ అయింది. మనం అడుగున వేసుకున్న పన్నీర్ మసాలాలన్నీ కూడా రైస్‌కి చక్కగా పట్టినియండి. మధ్య మధ్యలో కూడా మసాలా పొడి కూడా చల్లుకున్నాము. మొత్తం రైస్ అంతటికి కూడా మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టింది. బిర్యానీని ఒకసారి కిందకి పైకి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే మనకి పొడి పొడిగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ దమ్ బిర్యానీలోకి కర్రీ కూడా అవసరం లేదండి. మనం అన్ని మసాలాలు పట్టించి పన్నీర్‌లో వేసుకున్నాం కదండీ! ఆ మసాలానే సరిపోతుందనమాట. వేరే కర్రీ ఏమీ అవసరం లేదండి. ఇందులోకి మనం రైతా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ దమ్ బిర్యానీని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే బావుంటుందండి. ఆస్వాదిస్తూ తింటే ఇంకా బావుంటుందనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ దమ్ బిర్యానీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చుతుంది. నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని ట్రై చేసి, టేస్ట్ చేసి నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇంకెందుకు మరి ఆలస్యం, ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టి మంచి మార్కులైతే కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.